నాకు చిన్నప్పటి నుంచి ఒకే ఒక డౌట్, ఫీవర్ వచ్చినప్పుడు బ్రెడ్ మాత్రమే ఎందుకు తింటారు? మళ్ళీ చాలా మంది మైదా అంటే అన్హెల్దీ అంటారు కదా, మరి బ్రెడ్ మైదాతోనే చేస్తారు కదా. ఇదంతా ఎందుకు అడుగుతున్నానంటే, నా ప్రీవియస్ వీడియోస్ లో మొత్తం మైదా అన్హెల్దీ, మైదా తినకూడదు, నీ వీడియోస్ అన్ని మైదాతోనే ఉంటాయి. అందుకే నాకు ఒక చిన్న డౌట్, డాక్టర్స్ ఎప్పుడు బ్రెడ్ ఎందుకు తినమంటారు మనం సిక్ ఉన్నప్పుడు? తెలిస్తే కనుక కమెంట్ చేయండి. సరే కానీ అందరికి సంక్రాంతి హాలిడేస్ వచ్చేసాయా? మరి ఇంట్లో రిలేటివ్స్ రాగానే ఏదో ఒక స్నాక్స్ అడుగుతూనే ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే సింపుల్ గా మనం బ్రెడ్ ఎలా చేయొచ్చు, జామ్ ఎలా చేయొచ్చు అని ఎండ్ వరకు చూసేసేయండి. నేను స్ట్రాబెరీ జామ్ చేసుకుంటున్నాను. నేను పొద్దున లేవక ముందే మా తమ్ముడు సూపర్ మార్కెట్ కి వెళ్తే అక్కడ స్ట్రాబెరీ చాలా ఫ్రెష్ గా కనిపించాయంట. సో బల్క్ లో తీసుకొచ్చేసాడు. పండక్కి మా అక్క వాళ్ళు వచ్చారనమాట. వాళ్ళ పిల్లలేమో డైరెక్ట్ స్ట్రాబెరీ తినట్లేదు, పుల్లగా ఉందని చెప్పేసి. అందుకే నేను ఏం చేశానంటే, ఒక పాన్ లో కొంచెం బటర్ యాడ్ చేసేసుకుని స్ట్రాబెరీస్ అని ముక్కలు ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. స్వీట్నెస్ కోసం కొంచెం షుగర్ యాడ్ చేసేసుకొని మంచిగా రోస్ట్ చేసేసుకోవాలి. అంతే, మన బ్రెడ్ అండ్ స్ట్రాబెరీ జామ్ అయితే రెడీ అయిపోయింది. మరి ఈ పండక్కి మీ ఇంట్లో ఏమేమి స్పెషల్ చేసేసుకుంటున్నారో కమెంట్ చేసేసేయండి.